ఫ్రెండ్స్ ట్విట్టర్లో ఒకటే చర్చ మన గురించి ఈడేంది రావణగాడు చిన్న ఫస్ట్ లుక్ వచ్చిన చిన్న అనౌన్స్మెంట్ వచ్చిన చిన్న లీక్ వచ్చిన కుప్పల వీడియో చేస్తాడు పెద్ద నుండి డైరెక్ట్గా హీరోయిన్కి సంబంధించిన అఫీషియల్ లుక్కే వచ్చింది దీని గురించి వీడు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి నన్ను అయితే చాలామంది ట్యాగ్ చేయటం ట్విట్టర్లో దీని గురించి వార్ చదవడం నేనైతే చూసాను అనమాట నిన్న 2 వీడియోలు ఆల్రెడీ చేశా మొన్న 3 చేశా ఒకే రోజు 4-5 వీడియోలు అయితే దడుచుకుంటారు సబ్స్క్రైబర్స్ అనేటటువంటి ఉద్దేశంతో ఏదో 2 చేద్దామని చెప్పి చిన్న గ్యాప్ ఇచ్చానమాట ఇప్పుడైతే టైం దొరికింది ఈ పెద్ద యొక్క లుక్ గురించి జాగ్రత్తగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు ఆల్రెడీ మహేష్ బాబు గారు రాజమౌళి గారు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ గారు మొత్తం కూడా ట్విట్టర్లో పెద్ద యుద్ధం చేసుకున్నారనమాట ట్వీట్ ఫ్యాన్ వార్ జరిగినట్టు వాళ్ళ మధ్య కూడా వార్ జరిగింది SSMB 29 సినిమా గురించి అదేంటి అనేటటువంటి ఫుల్ వీడియో చేశా పైన కనబడుతున్న ఐ బటన్ లేదా ఎండ్ స్క్రీన్లో ఇస్తా అది చూసేటటువంటి ప్రయత్నం చేయండి మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తప్పకుండా కింద తెలియజేయండి మామూలు రచ్చ కాదు మనం ఇన్ని రోజులు మనం ట్విట్టర్లో వార్ చేసుకునేది కానీ వాళ్ళు ట్విట్టర్లో ఫ్యాన్ వార్ చేయడం అయితే నాకు కొద్దిగా ఆశ్చర్యానికి గురి చేసింది ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ లుక్ వచ్చేద్దాం పెద్ద యొక్క ఫస్ట్ లుక్ వచ్చేస్తే నాకైతే అంత అనిపించలే హీరోయిన్ లుక్ అంత అనమాట ఈ హీరోయిన్కి రెమ్యునరేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ 5 కోట్లు ఫ్రెండ్స్ అండ్ తన షూటింగ్ అటు ఇటుగా ఒక 60 రోజులు కూడా ఉండదంట జస్ట్ ఒక ఈ 30 రోజులు 35 రోజులు తన షూటింగ్ ఫినిష్ చేసుకొని తనైతే వెళ్ళిపోద్దంట అండ్ తనకు సంబంధించినటువంటి ఆల్మోస్ట్ 50% షూటింగ్ కూడా అయిపోయిందంట ఇంకొద్దిగా బ్యాలెన్స్ ఉందంట సాంగ్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయంట అవన్నీ కూడా త్వరగా రివీల్ చేస్తారు నేను ఏదైనా గ్లిమ్స్ లాంటిది రిలీజ్ చేస్తారేమో అని చెప్పి అనుకున్నా కానీ జస్ట్ ఫస్ట్ లుక్ని అయితే రిలీజ్ చేశారు మొట్టమొదటి ఈ లుక్ రిలీజ్ చేశారు ఏటో చూస్తున్నట్టు ఇంకోటి ఏమో ఈ జీప్లో నుండి నించునేటటువంటి లుక్ అయితే రిలీజ్ చేశారు నాకు ఎందుకు నచ్చలేదు అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడతా చూడండి ఇప్పుడు మన రంగస్థలం సినిమా ఉంది కదా అదే ఫ్రేమ్ లైక్ అదే టెంప్లెట్తో తీస్తున్నటువంటి సినిమా ఈ పెద్ద సినిమా దాంట్లో మన రామలక్ష్మి ఎలా చూపించారు మన సమంతను ఎలా చూపించారు అసలైనటువంటి ఊరు మొహందంలాగా చూడగానే అసలైనటువంటి విలేజ్ కలరా అనేటటువంటి ఫీలింగ్ మన మైండ్లోకి బ్లైండ్గా వచ్చేస్తుంది అనమాట వేరే ఆలోచన రాదు ఫస్ట్ అనుపమ అనుకున్నారు అనుపమ యాక్టింగ్ సరిగ్గా రాలి ఆ తర్వాత తమన్నా అనుకున్నారు తమన్నా ఊరి గెటప్లో సెట్ కాదు అని చెప్పి తీసేసి మన సుకుమార్ గారు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ రామలక్ష్మి క్యారెక్టర్లో ఖచ్చితంగా మన సమంతానే బాగుంటుంది అని చెప్పి దాన్ని ఇచ్చేసారనమాట ఆ విధంగా లైక్ ఎలా బట్టలు వేసుకోకూడదు అనేటటువంటి దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి మన నాకైతే ఎలా చెప్పాలి నేను మీకు అనేటటువంటిది మీరే కింద కామెంట్ చేయండి ఈ జాన్వీ కపూర్ గురించి జాగ్రత్తగా మాట్లాడితే నాకు దేవరాలో చాలా విసిగించింది నన్ను నిజంగా అటాచ్మెంట్ ఏందో చూపించింది దేవరాలో ఎన్టీఆర్ని చూద్దాంరా అనిరుద్ధ్ మ్యూజిక్ని ఎంజాయ్ చేద్దాం అని వెళ్తే మధ్యలో వస్తుంది హౌస్లో బొరలాడేది సగం బట్టలు వేసుకుంటుంది అసలు అక్కడ ఉన్నటువంటి ఈ హీరోయిన్లు అందరూ ఒకలాగా అంత క్యారెక్టర్లు అందరూ ఒకలాగా వేసుకుంటే తను ఒకలాగా వేసుకుంటుంది అనమాట మరి అలా ఈ డైరెక్టర్ వేయించిండా కాస్ట్యూమ్ డిజైనర్ అనేటటువంటిది సెకండరీ సెట్ కాదు అనేటటువంటిది 100% వస్తాం సో పెద్ద సినిమాలో తను నటిస్తుంది ఏదైనా గట్టిగానే తనతో ప్లాన్ చేస్తారేమో అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తే ఫస్ట్ పేరే చాలా దరిద్రంగా ఉంది అచ్చియమ్మ అన్నారు అచ్చియమ్మ అంటే ఏంది అసలైనటువంటి ఊరి పేరు మా ఊర్లో అచ్చమ్మ అని ఒక ఆమె ఉందనమాట ఆమె ఫోటో కూడా నేను మీకు చూపెత్తా త్వరలో అంటే అచ్చియమ్మ అంటే ఏంది అసలైనటువంటి నాటు పేరు అసలైనటువంటి ఊరి పేరు కానీ గెటప్ అలా ఉందా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మీరే జాగ్రత్తగా చూడండి అచ్చియమ్మ అంటే ఎలా ఉండాలి మన రంగస్థలంలో రామలక్ష్మి రేంజ్లో లేకపోయినా కానీ కనీసం మ్యాచ్ చేసేటటువంటి ఇది అయితే ఉండాలి అది లేనే లేదు నాకైతే అంత అట్రాక్టివ్గా అయితే అనిపించలేదు అనమాట అది మట్టిగా హానెస్ట్గా చెప్పుకోవచ్చు మొట్టమొదట జీప్లోనే నించునేటటువంటిది అలా చూసేటటువంటిది ఒక హీరోయిన్ మెటీరియల్ లాగా అనిపించలా ఒక ఐటమ్ గాల్లాగా అనిపించింది సీరియస్లీ జూనియర్ సినిమాలో ఆ సాంగ్ శ్రీలీల సాంగ్ చూసి తన ఐటమ్ గాలే అనుకున్నా ఐటమ్ సాంగ్ కోసం తను ఏమైనా హైర్ చేసుకున్నారో అనుకున్నా సేమ్ ఈ లుక్ చూసినా కానీ ఏమైనా ఐటమ్ సాంగ్ ఏమైనా దాంతో ప్లాన్ చేపిస్తున్నారా అనేటటువంటి ఫీలింగే కలుగుతుంది కానీ హీరోయిన్ మెటీరియల్ రా మా రామ్ చరణ్ పక్కన సరిపోద్దురా అనేటటువంటి ఫీలింగ్ నాకైతే ఏమాత్రం లారా హానెస్టీగా చెప్తాను అసలుగా బాగా జాన్వీ కపూర్ ప్రస్తుతానికైతే ఇప్పుడు రివీల్ చేసినటువంటి లుక్లో బాగాలేదు తన యాక్టింగ్ ఎలా ఉంటుంది తన స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉంటుంది అనేటటువంటిది ముందు మనం చూసి డిసైడ్ అవ్వడం తప్ప ఏముంది అనేటటువంటిది తర్వాత మనం మాట్లాడుకోవచ్చు అనమాట అండ్ పేరుకు తగ్గట్టు గెటప్ ఉండాలి బుచ్చిబాబు గారు నేను మీకు చెప్పే అంత టోనీ కాదు ఇప్పుడు ఊరిలో క్యారెక్టర్ అన్నప్పుడు ఊరి పేరు అన్నప్పుడు అలా ఉండాలి అదేదో సగం బట్టలు వేసుకొని అలా వద్దు మన సుకుమార్ గారు శిష్యుడే కదా మీరు సుకుమార్ గారు మా సమంతాన్ని ఎలా చూపించిండు అసలైనటువంటి రామలక్ష్మి గడపలు ఎలా చూపించిండు అలా చూపించేటటువంటి ప్రయత్నం చేయండి మన రామ్ చరణ్ ఎలా ఉన్నాడు పెద్దలో అసలైనటువంటి నాటు ఊరోడు ఉన్నట్టు ఉన్నాడు ఆ గడ్డమైన ఆ డ్రెస్ అయినా నాకైతే వేరే లెవెల్ కనపడ్డాడు అన్న కానీ అన్న పక్కన ఈ అమ్మాయి అంటే అది ఇక లేదు నాకైతే నచ్చలేదు అనేటటువంటిది 100%. సో మీకు నచ్చిందా లేదా హెచ్ఎం అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేసేయండి ఈ లుక్లో ఇంకోటి ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అనేటటువంటి ట్యాగ్ ఇచ్చారనమాట ఇది కూడా నన్ను డిసప్పాయింట్ చేసింది ఇప్పుడు మనం ఒకటి పెట్టుకున్నాం మనం ఒకటి సాధిద్దామని చెప్పి ఒక పేరు పెట్టుకున్నాం ఒక ఏదో టార్గెట్ పెట్టుకున్నాం అది సాధించాలి ఎలాగైనా సరే కింద పడతామో మీద పడతామో సత్తమో గిత్తమో అనేటటువంటిది సెకండరీ కానీ గివప్ చేయకూడదు అందులోనూ ఎవరు మన మెగాస్టార్ కొడుకు మన రామ్ చరణ్ మన పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఆయన బాబాయ్ వరుస సో ఇక్కడ అంతమంది స్టార్స్
ఆయన కూడా ఒక ట్యాగ్ పెట్టుకుండు మన గేమ్ చేంజర్ అప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని చెప్పి ట్యాగ్ పెట్టుకుండు. దాంతో చాలామంది ట్రోల్ చేశారు, మీరు గ్లోబల్ స్టార్ సార్, మీరు గ్లోబల్ మొత్తం తెలుసా అని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తే వాళ్ళకి మనం గట్టి కౌంటర్ కూడా ఇచ్చాం ఇవ్వలేదా? అదే కంటిన్యూ చేయాలి. గ్లోబల్ స్టార్ అనేటటువంటి ఒక ట్యాగ్ పెట్టుకున్నప్పుడు దానికి జస్టిఫికేషన్ చెయ్యాలి, దానికోసం కష్టపడాలి. నిజంగానే నేను గ్లోబల్ స్టార్ రా అని చెప్పి నిరూపించుకోవాలి. అంతేగాని మళ్ళీ కంబ్యాక్ వచ్చి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని పెట్టుకోవడం అయితే కొద్దిగా ఫ్యాన్స్కి కూడా సాటిస్ఫాక్షన్ లేదు అనేటటువంటిది 100% వస్తాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాగలేదా బ్రో అంటే ఇప్పుడు లోజన్ ఉన్నాడు, ఐకాన్ స్టార్ అని చెప్పి టైటిల్ పెట్టుకుంటూ తనకు ట్యాగ్ ఇచ్చుకుంటూ సుకుమార్ గారు ఇచ్చారనేటటువంటి సెకండరీ. మళ్ళీ ఐకాన్ స్టార్ లాగా ఉండి ఈ సినిమా ఫ్లాప్ అయింది, ఏం ఐకాన్ స్టార్ ఏంద్రా అని చెప్పి ఆయన తిట్టారని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి స్టైలిష్ స్టార్ అని పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇది కూడా అలానే ఉంది. సో కంబ్యాక్ అంటే గివప్ ఇవ్వద్దు. మీరు గ్లోబల్ స్టార్ అనేటటువంటి ట్యాగ్ పెట్టుకున్నారు, దాన్నే కంటిన్యూ చేస్తే చాలా అంటే చాలా బాగుండేది. మెగా అనేటటువంటిది మీ డాడీది, పవర్ అనేటటువంటిది మీ బాబాయిది. మెగా పవర్ స్టార్ అంటే మీ బాబాయిది, మీ డాడీది కలుపుకొని మీరు ట్యాగ్ పెట్టుకుంటే మీ స్పెషాలిటీ ఏముంది సార్? మీకంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా అనేటటువంటి ఉద్దేశం చెప్తాను. మీకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రామ్ చరణ్ గారికి లేదా? ఓన్లీ చిరంజీవి గారి ఫ్యాన్సే ఆయన ఫ్యాన్సా? ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే ఆయన ఫ్యాన్సా? ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్స్ లేరా? ఉన్నారు కదా. మరి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నప్పుడు సపరేట్ ట్యాగ్ ఉండాలి కదా. నిజంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్నప్పుడు ఆ కాన్ఫిడెంట్ కూడా నాకైతే ముచ్చటేసింది, సలాం కొట్టబోతుంది. కానీ ఒకేసారి మళ్ళీ గ్లోబల్ తీసేసి మెగా పవర్ స్టార్ అని పెట్టేసరికి కొద్దిగా నేనైతే డిసప్పాయింట్ అయినా ఫ్రెండ్స్. సో నేను కోరుకునేది ఏంటంటే మీరు గివ్ అప్ ఇవ్వకుండా అదే టటమైనటువంటి ట్యాగ్ లైన్తో అలా దోసుకెళ్తే మట్టికి వేరే లెవెల్ ఉంటుంది. మళ్ళీ మీరు గివ్ అప్ చేసి గ్లోబల్ స్టార్ అనేటటువంటిది తీసేసి ఇది పెడితే మీరు ట్రోలర్స్కి స్టఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, మీకే మీరు క్వశ్చన్ చేసిన వాళ్ళకి ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అనమాట. నేను మళ్ళీ చెప్తున్నా, గ్లోబల్ స్టార్కి అర్హుడు మన రామ్ చరణ్. ఎందుకంటే త్రిబుల్ టైంలో ఆయన చూసి నార్త్ వాళ్ళందరూ కూడా జై శ్రీరామ్ అన్నారు. వేరే దేశాల్లో కూడా ఆయనకి మంచి పేరుంది. ఇప్పటికి కూడా రామ్ చరణ్ సినిమాలు జపాన్లో కూడా ఎగబడి చూస్తారని చెప్పి టాకు. ఆయనకి గ్లోబల్ వైడ్గా పేరుంది, దాన్ని కొద్దిగా పెంచుకునేటటువంటిది ఉండాలి. ట్యాగ్ కలిసి రాలేదు, ఎందుకు కలిసి రాదు అబ్బా? సినిమాలో దమ్ము ఉండాలి. సినిమాలో దమ్ము లేదు గేమ్ చేంజర్లో, అందుకే కుడిచిపోయింది. అది వేరే విషయం. అదేదో సినిమా కలిసి రాలేదు, అదేదో తమిళ డైరెక్టర్ మనల్ని మోసం చేసిండు, ఈ ట్యాగ్ వల్ల ఈ సినిమా. ఇప్పుడు ట్యాగ్ మరితే సినిమా హిట్ అయిద్దా? కాదు కదా. సినిమాలో దమ్ముంటే హిట్ అయింది. మీరు ఎలానే గివ్అప్ చేయకుండా అదే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని చెప్పి పెద్దలు కూడా వేసుకున్నట్టయితే ఇంకా మీ లెవెల్ చెయ్యని పెరిగేది సార్. గివ్అప్ ఇవ్వని, వెనక్కి తిరిగి చూడనటువంటి రామ్ చరణ్ మీకైతే గుర్తింపు ఉండేది. ఏమో మరి ఇది ఎవరి సలహా అనేటటువంటిది నాకైతే తెలియదు. నేనైతే మిమ్మల్ని అడుగుతున్నా, మీరు రామ్ చరణ్ ఫ్యాన్సే కదా, మీరు చెప్పండి. ఆయనకి గ్లోబల్ స్టార్ అనేటటువంటి ట్యాగ్ లైన్ మీకు నచ్చుతుందా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అనేటటువంటి ట్యాగ్ లైన్ మీకు నచ్చుతుందా అనేటటువంటి డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. నేను చెప్తున్నా 100% ఆయనకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయనకంటే ఒక గుర్తింపు ఉండాలన్నమాట, ఆయనకంటే ఒక స్పెషాలిటీ ఉండాలి. అంతే. ఇప్పుడు చూసుకున్నట్లయితే లైక్ ప్రభాస్ అన్నాడు, రెబల్ స్టార్ అనేటటువంటిది కంటిన్యూ అయింది ఇన్ని రోజులు. బాహుబలిలో ఎక్కడ ఇందులో కూడా దాని వాళ్ళ రెబల్ స్టార్ అనేటటువంటిది అనుకోవడం. కానీ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ వచ్చి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేసిండు, సందీప్ రెడ్డి వంగ ఇచ్చిండు. నాకు తెలిసి ఇక ముందు అదే కంటిన్యూ అయింది. స్పిరిట్ తర్వాత వచ్చేటటువంటి ప్రతి సినిమాలో ఇదే కంటిన్యూ అయింది. మళ్ళీ స్పిరిట్ సినిమా పోయింది అని అనుకున్నాం, పోదు, 100% పోదు. ఒకవేళ పోయింది అని అనుకున్నాం, పోయిన తర్వాత అందరూ 4 మాట్లాడినారని చెప్పి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తీసేసి మళ్ళీ రెబల్ స్టార్ అనేటటువంటి ట్యాగ్ లైన్తో కంటిన్యూ అయితే కరెక్ట్ కాదనమాట. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్. సో ఈ వీడియోని అయితే వీలైనంత వరకు షేర్ చేయండి అనమాట. షేర్ చేసి మీ ఒపీనియన్ ఏంటి అనేటటువంటిది కూడా తప్పకుండా కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. మరి మీకు ఏ విధంగా అనిపించింది ఈ జాన్వీ కపూర్ లుక్? 5 కోట్లు పోసి ఈ అమ్మాయిని అక్కడ నుండి తెచ్చుకోవడం అవసరం, మన దగ్గర లేరా హీరోయిన్లు అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకైతే వచ్చేస్తుంది హానెస్ట్లీ. ఎందుకంటే ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు కొద్దిగా క్యూరియాసిటీ ఉంది, కానీ లుక్ చూసాక తన మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. అది కాక దీనికి తోడు పైన మెగా పవర్ స్టార్ అనేసరికి ఇంకొన్నంత ఇంట్రెస్ట్ కూడా పోయింది ఫ్రెండ్స్. అది ఫైనల్లీ చెప్పేది. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్. నేనైతే అన్ని కరెక్ట్గా మాట్లాడని చెప్పి నేను అనుకున్నాను. నేను రాంగ్ మాట్లాడితే కింద కామెంట్ చేయండి.